హలో ఫ్రెండ్స్, మనకు ప్రజ్ఞాలబ్ధి సూత్రం చూద్దామండి ఈరోజు ఈ వీడియోలో. సో ప్రజ్ఞాలబ్ధి అంటే ఏంటండి? అసలు ప్రజ్ఞాలబ్ధి అంటే ఒక వ్యక్తి యొక్క మానసిక వయస్సు అండ్ శారీరక వయస్సు మధ్య గల నిష్పత్తిని 100తో గుణిస్తే వచ్చేదాన్నే ప్రజ్ఞాలబ్ధి అంటారండి. ఓకే, ఒక వ్యక్తి యొక్క మానసిక వయస్సును శారీరక వయస్సు అంటే వాస్తవిక వయస్సును ఇంటూ 100 చేయాలి, దాన్నే ప్రజ్ఞాలబ్ధి అంటారు. మానసిక వయస్సు అంటే ఏంటండి? ఒక పిల్లవాడు ఏ ఏజ్లో పిల్లవాడిలాగా ఆలోచిస్తున్నాడు అనేది మానసిక వయస్సు అవుతుంది. తను ఏ ఏజ్లో ఉన్నాడు, తన యాక్చువల్ ఏజ్ ఏంటి అనేది మనకు వాస్తవిక వయస్సు శారీరక వయస్సు అవుతుందండి. దాన్ని ఇంటూ 100 చేస్తే మనకు ప్రజ్ఞాలబ్ధి వస్తుందండి. సో ఐక్యూ ఈక్వల్ టు MA/CA ఇంటూ 100 అంటే మెంటల్ ఏజ్ బై క్రొనలాజికల్ ఏజ్ ఇంటూ 100 అవుతుందండి. ఇది మనకు ఫార్ములా. సో మనకు ఎగ్జామినర్ ఎప్పుడు క్వశ్చన్స్ ఇస్తాడండి. ఎలా క్వశ్చన్ చేస్తారు అంటే 8 సంవత్సరాలు గల రాము యొక్క మానసిక వయస్సు 12 సంవత్సరాలు. అంటే రాము వయసు ఎంత అండి? యాక్చువల్ ఏజ్ ఎంత? 8 సంవత్సరాలే. బట్ తను వే ఆఫ్ థింకింగ్ అంటే తను ఎలా ఆలోచిస్తాడు అంటే 12 సంవత్సరాల పిల్లవాడు ఎలా అయితే ఆలోచిస్తాడో తను అలా ఆలోచిస్తాడు. అయితే తన ప్రజ్ఞాలబ్ధి ఎంత అనేసి అడుగుతున్నాడండి. అప్పుడు మనం కనుక్కోవాలంటే ఐక్యూ ఈజ్ ఈక్వల్ టు మానసిక వయస్సు మెంటల్ ఏజ్ అంటే 12/CA యాక్చువల్ ఏజ్ ఎంత? 8 years. 12/8 వేసాము ఇంటూ 100 వేసాము. చూడండి, 4 2s are 4 3s are ఓకే, 2 1s are 2 50s ఓకే, 50 ఇంటూ 3 50 3s are ఎంత అండి? 150. అంటే మనకు యాక్చువల్గా ఎంత వచ్చిందండి? 150 వచ్చిందండి ప్రజ్ఞాలబ్ధి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా నేను చేసిన లెంతీ వీడియోస్ చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.